బెంగాల్లో పరిస్థితి ఏంటి అంటే ముస్లింలకు ఆవులు ఎద్దులు అమ్మేది మొత్తం హిందువులే. ఎక్కడైనా చూడండి భారతదేశంలో ఆవులను ఎద్దులను బర్రెలను దున్నపోతులను పెంచేది ఎవరు? మ్యాక్సిమం హిందువులే కదా. వీళ్ళు పెంచుతున్నారంటే ముస్లింలు మాంసం తింటున్నారు కదా, వాళ్ళకి అమ్మేది ఎవరు? మరి హిందువులే అమ్మాలి కదా. తినేవాళ్ళను నువ్వు దాడులు చేస్తున్నావు, చంపేస్తున్నావు, మరి అమ్మేవాళ్ళ పరిస్థితి ఏంది? ఈసారి అమ్మేవాళ్ళ దగ్గరికి వచ్చింది. బెంగాల్లో అది ఒక వ్యాపారం. వ్యాపారం అంటే చిన్న వ్యాపారం, పొట్ట పోసుకోవడానికి. గ్రామీణ ప్రాంతంలో హిందువులు, పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి హిందువులు, ఇది ఒక వాళ్ళ పొట్ట పోషించుకోవడానికి చేసే వ్యాపారం. వాళ్ళు చాలా కాలం ఎద్దులను కొంటారు, చిన్న చిన్న దూడలు ఆవు దూడలను ఎద్దులను కొని పోషిస్తారు. వాళ్ళు పోషించి పెద్దగా చేసి బక్రీద్ సమయం వచ్చేసరికి దాన్ని పెద్దగా చేసి అమ్ముతారు. అట్లా లాభాలు సంపాదించి వాళ్ళు పొట్ట పోసుకుంటారు. ఇవి కొనడానికి వాళ్ళు అప్పులు చేస్తారు. చాలా మంది హిందువులు అప్పులు చేసి ఆవు దూడలను, చిన్న చిన్న దూడలను కొని పెంచుతారు. దాని అన్నిటి కోసం వాళ్ళు అప్పులు చేస్తారు. అమ్మడం వల్ల వచ్చే లాభాలు వస్తాయి, ఆ లాభాలు ఉంచుకొని అప్పులు తీర్చుతారు. వాళ్ళు అప్పులు తీర్చుకోవాలి, బతకాలి, వాళ్ళు వాళ్ళ కుటుంబం బతకాలి. అంతకుమించి వాళ్ళు సంపాదించారు. బతకడం కోసం వాళ్ళు ఆ వ్యాపారం చేస్తారు. ఈసారి ముస్లింలు మేము కొనమని చెప్తున్నారు. దాంతో కొన్ని వందల మంది, నిజం చెప్పండి వేల మంది హిందూ వ్యాపారులు అందామా వాళ్ళని, చాలా చిన్నవాళ్ళు, చాలా చిన్న వాళ్ళు, ఒక ఎద్దును ఒక ఆవును పెంచుకున్న వాళ్ళు, 2-3 ఎద్దులను ఆవులను పెంచుకున్న వాళ్ళు అమ్మడానికి మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో కొనేవాళ్ళు లేరు. ఈసారి ఎవరు కొనట్లేదు. ఎందుకు కొనట్లేదు అని వాళ్ళు ఆరాధిస్తే అర్థమైంది ముస్లింలు కొనొద్దని నిర్ణయించుకున్నారు అనేది. దాంతో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ కడుపు మండింది. చేసిన అప్పులు కనిపించే వాళ్ళందరికీ. కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో దానివల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పులు అట్లే మిగిలినాయి. కుటుంబం కూడా ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళు మా ఆవులను ఎద్దులను కొనకుండా ప్రభుత్వం చెయ్యొద్దు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. শুভেন্দু অধিকারী এসে তুই গদিতে বসে আছিস, তুই কি করছিস? মানুষকে এরকম করে হিন্দু ধর্মতে সবকিছু তো নষ্ট করে দিচ্ছে. వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా చేయట్లేదు. ఆ హిందువులందరూ కూడా ముస్లింల గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారు. అందులో కొందరు బీజేపీ ఓట్లేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు.